నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా గర్విడిలో గల ఫుట్బాల్ గ్రౌండ్ అమ్మకానికి అయ్యిందని తెలిసి క్రీడాకారుల గుండెల్లో గుబులు. ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు వినతి పత్రం అందించిన క్రీడాకారులు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి అని పరిసర ప్రాంత క్రీడాకారులు ఆందోళన. కూటమి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని విసినిగిరి శ్రీనివాసరావు క్రీడాకారులకు హామీ ఇచ్చారు. కంపెనీ నడుస్తూ ఉండగా అమ్మడం అన్యాయం అని విసినిగిరి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చివరిపల్లి నియోజకవర్గంలో గరివిడి ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉండడం ఇక్కడ జరిగింది. అక్కడున్న స్టూడెంట్లు అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఇలాగే గ్రౌండ్ సేల్ పెట్టేసి ఎవరో కొన్నిసారి కొలతలు వేసారని చెప్పడంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మనం ఫ్రోడ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ముందుండి వాళ్ళకి ఏదైనా సదుపాయాలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన కిట్లు కానీ బాల్స్ కానీ అలాగే నెట్ కానీ ఇవ్వాలి ఏ ప్రభుత్వమైనా. అలాంటిది ఎన్నో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బట్టి గ్రౌండ్గా ఉండేది ఈరోజు అమ్మకం అయిందనేసి వీళ్ళందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అంటే ఇంతవరకు తెలీదు, ఎవరో కొలతలు వేసి ఇది అమ్మేశారని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. ఇది మట్టుగా చాలా ఘోరం. ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో కోట్లు సంపాదించుకున్న నాయకులు ఉన్నారు. అవన్నీ చాలట్టు ఈరోజు ఏదైతే అభివృద్ధి చెందుతుందో యువత గంజాయికి అలవాటు పడిపోయి ఏ పని లేక ఈరోజు ఇక్కడ ఫ్రోడ్స్గా ఉంటే